నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, విశాఖ ఉమ్మడి జిల్లాకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్ ఎండ్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్లో రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటి ఎలా చూడొచ్చుంటారు? వైసీపీలో బొత్స గారు దిగుతున్నారు బరిలోకి. టీడీపీ కూటమిలో, టీడీపీ నుంచా లేదంటే కూటమి నుంచా ఇంకా అభ్యర్థి లేదు. బట్ ఇటు సైడ్ నుంచి లాబింగ్కి సీఎం రమేష్ గారు, గంటా శ్రీనివాస్ గారు దిగుతున్నట్టుగా తెలుస్తుంది హేమాహేమీలో. ఏంటి ఎలా చూడొచ్చుంటారు? నిన్ననే ఒక చిన్న ఎన్నికలో 10కి 10 సీట్లు టీడీపీ వాళ్ళు కొట్టేశారు. సో ఇదే ఊపులో ఎమ్మెల్సీ కూడా కొట్టేస్తారా? బొత్స బలిపశు అవుతారా? ఏంటి ఎలా ఎలా ఉండబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే బొత్స సత్యనారాయణ గారు ఎన్నికల క్షేత్రంలో దిగుతున్నారు అనటం కన్నా కూడా బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు దింపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణ గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నంత కసి పట్టుదల ఏదో ఉంది మనసులో. అది బయటికి ఎలగకుండా, బహుశా నేను అనుకోవటం, తాను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ వేదికగా తన తల్లిని ఘాటైన పద్యాలంతో చేసిన విమర్శలు, ఆ రోజు తన్ను విమర్శించిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు 2019 ఎన్నికల సందర్భంగా తన పార్టీలోకి వచ్చి తన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా కూడా ఏ రోజుకైనా సరే బొత్స సత్యనారాయణ గారు ఆయన్ని రాజకీయంగా ఆయన పాత్ర ప్రమేయం లేకుండా కనుమరుగు చేసే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో పరిస్థితి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఘోర ఓటమి ఎదురైంది. అటువంటి పరిస్థితిలో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 4 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీకే దక్కాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు, ఆమె స్వయంగా 2014లో అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే గత 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో విశాఖపట్నం నగరం మీద రాజకీయంగా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కనపరిచింది కొన్ని సంవత్సరాల పాటు విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి. వారిరువురికేమో ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేని రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టడం జరిగింది. అంటే విశాఖపట్నంలో ప్రజలలో వ్యతిరేకత పెరగటానికి, ఆస్తుల పరాధీనం కావటానికి, భూ ఆక్రమణకు పాల్పడ్డ వాళ్ళకేమో రాజ్యసభ సభ్యత్వాలు. అదే సందర్భంలో లోక్సభ సభ్యుడిగా ఉన్న ఎంవి సత్యనారాయణ గారు నేను లోక్సభకి కంటెస్ట్ చేయను అని చెప్పి అస్త్రసన్యాసం చేసిన నేపథ్యంలో విజయనగరం నుంచి, అంటే వేరే అభ్యర్థులు లేని పరిస్థితిలో బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి అక్కడ పోటీకి నిలబెట్టారు. ఓ పక్క అటు చీపురుపల్లిలో తానే స్వయంగా కళా వెంకటరావు గారి చేతిలో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ గారు, విశాఖపట్నంలో మరీ ఘోర ఓటమి బొత్స ఝాన్సీ గారికి. అంటే ఇవాళ వైసీపీ పార్టీలో నెగ్గిన 11 మంది శాసనసభ్యులు, 9 పార్లమెంటు సభ్యులు, ఈ 15 మందికి కలిపి వచ్చిన, అంటే ఈ 15 మందికి వచ్చిన మెజార్టీలు మొత్తం కూడితే వచ్చిన సంఖ్య కన్నా కూడా విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ గారు ఓడిపోయిన మెజార్టీ ఇంకొక 1,25,000 అదనంగా ఉంటుంది. అంటే 5 లక్షల పైగా మెజార్టీ తోటి బొత్స ఝాన్సీ గారు ఓడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు. నిన్న కాక మొన్న జరిగిన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూటమి అభ్యర్థులు నెగ్గడం జరిగింది. వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయి ఆధిపత్యం వైసీపీ పార్టీకి ఉన్నా కూడా అంటే స్థాయి సంఘ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా వైసీపీ పార్టీ నెగ్గించుకోలేకపోయింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి తాను ప్రతిపక్షంలో ఉన్న రోజు తనకి, తన కుటుంబానికి పెట్టని కోటలాగా ఉన్న కడప జిల్లాలో ఆ రోజు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి గారికి మెజార్టీ రావడం జరిగింది ఆ రోజు. తర్వాత రీసెంట్ గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నిలబెట్టారు అని అంటే, ఖచ్చితంగా ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారిని కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి ఆ గెలుపుకి కృషి చేయకుండా ఆయన్ని ఓడించి రాజకీయంగా వివేకానంద రెడ్డి గారికి భవిష్యత్తు లేని పరిస్థితి సృష్టించారో, ఆ ఓటమితో ఆ కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతిని ఆఖరికి ఒక ఘర్షణపూరిత వాతావరణం నెలకొని చివరికి ఆయన హత్యగావింపబడ్డ తీరు చూసాం.
ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కళ్ళ ముందు విశాఖపట్నం జిల్లాలో వైసీపీ పార్టీకి ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్న సందర్భంగా ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది స్థానిక సంస్థల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గుతున్న నేపథ్యంలో మరొకసారి సాహసించి బొత్స సత్యనారాయణ గారిని ఎన్నికల్లో దింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ విచక్షణ ప్రదర్శించాల్సింది, కొంచెం సమయంతో ఆలోచించుకోవాల్సింది, పరిస్థితులు పరిణామాలని అసెస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే రేపటి రోజున ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఎంపీగా తమ భార్యాభర్తలు ఓడిపోయి ఉండి, తన సొంత తమ్ముడు ఓడిపోయి ఉండి, తన అనుయాయులందరూ ఓడిపోయి ఉండి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒక్క అభ్యర్థిని కూడా నెగ్గించుకోలేని పరిస్థితిలో 34 స్థానాలను ఉత్తరాంధ్రలో 2 స్థానాలు వైసీపీకి దఖలుపడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో మాత్రం తమ పార్టీకి ఏదో లాయల్టీ ప్రదర్శిస్తారు అనుకుంటే గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నత పదవులను అనుభవించిన బొత్స సత్యనారాయణ గారు తన రాజకీయ అవసరం రీత్యా తాను విభేదించిన జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అయ్యి తాను పదవులు పొందగలిగింది. ఇవాళ తన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీలు వాళ్ళు అధికార పార్టీకి లోబడరు అని చెప్పని, వాళ్ళు మాత్రం లాయల్టీ ప్రదర్శించాలి అని చెప్పని ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీలతోటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపుతా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విలువల గురించి, రాజకీయాల్లో నీతుల గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చెప్తున్నాడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 తన పార్టీ నుంచి శాసనసభ్యులను తీసుకున్నారు, వాళ్ళు రాజకీయంగా కనుమరుగైపోయారు అంటున్నారు. ఇక్కడ అసత్య సమాచారం ఇది. రాజకీయంగా గొట్టిపాటి రవి గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, భూమా కల్పరి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. కాబట్టి తనతో విభేదించి ఈ కూటమిలోకి వచ్చిన వాళ్ళందరూ రాజకీయంగా కనుమరుగయ్యారు అనేది సత్యదూరమైన వార్త. అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న 151 మంది శాసనసభ్యులు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీ ప్రదర్శించారు కదా. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 తీసుకున్నారు తన పార్టీలోకి. వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇవాళ వాళ్ళలో ఎవరైనా నెగ్గించుకోగలిగారు? వాసుపల్లి గణేష్, మద్దాలగిరి, కరణం బలరాం లాంటి వాళ్ళకి ఇక్కడ మద్దాలగిరికి టికెట్ కూడా ఇవ్వకపోతారు కదా, రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపన చేస్తారు కదా. కాబట్టి మీ వైపు వచ్చిన వాళ్ళకి మీరు ఏమన్నా అవకాశం కల్పించారా? 100% కనీసం 2019లో తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళకి పార్టీ పరంగా టికెట్ అని ఇచ్చారు, మీరు ఆ అవకాశం కూడా కల్పించకపోతుంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అవకాశవాద రాజకీయాన్ని ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అర్థం చేసుకోలేని వాళ్ళేం కాదు. 100% కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో విభేదాలు, ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకోవాలి అని చెప్పని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో కూడా కోరుకోరు. ఇవాళ మీకు లేని లాయల్టీ, బొత్స సత్యనారాయణ గారికి లేని లాయల్టీ వీళ్ళకి మాత్రం ఉండాలి అని చెప్పని నిర్దేశించి వాళ్ళని ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటేయండి అని చెప్పని వాళ్ళ ఓట్ల కోసం చూపిస్తున్న ప్రేమ, వాళ్ళ ఓట్ల కోసమే వాళ్ళ క్యాంప్ రాజకీయాలు పెట్టి వాళ్ళని బెంగళూరులో అటు ఇటు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పట్ల ప్రేమ మమకారం ఉండున్నట్టయితే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు మొత్తం కూడా ఎందుకు డైవర్ట్ చేసేసి వాళ్ళని వాళ్ళకి ఓట్లేసిన ప్రజల ముందు ఎందుకు డిఫాల్టర్లకు మార్చారు? ఇవన్నీ అర్థం చేసుకోవాలంత అమాయకులు కాదు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రాబోతున్న ఓటమిని గుర్తిరిగైనా సరే, నిన్న జరిగిన స్థాయి సంఘ ఎన్నికల ఫలితాలు కళ ముందు కనిపిస్తున్న సందర్భంలో అయినా సరే కొంచెం వివేకంతో అంటే కొద్దిపాటైనా సరే లౌక్యాన్ని ప్రదర్శించి ఆయనగా పోటీ నుంచి విరమించుకుంటే ఆయనకే గౌరవప్రదంగా ఉంటది. కాదు అని అంటే ఇంకొక స్థాయి సంఘ ఎన్నికల్లాగానే, లేదు మొన్న జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు లాంటిదే రేపటి రోజున ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎదురు కావడం ఖాయం. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో కసివిగానే ఉన్నట్టుంది బొత్స గారి మీద. అందుకే ఈసారి ఖచ్చితంగా రాజకీయ ముగింపే అవ్వబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి గెలవడం అంత ఈజీ ఏం కాదు. చూద్దాం మరి, ఇంకొక 1 మంత్ ఉంది ఇంకా. ధన్యవాదాలు సార్.